హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వారం రోజులు వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మనమైతే మామూలుగా దిష్టి తీసే గుమ్మడికాయ గురించి అయితే మీకు ఒక వీడియో పెట్టాను. ఇప్పుడైతే మా చెట్లో ఉండింది ఫ్రెండ్స్, 2 కాయలతో హల్వా చేసుకుందాం అనుకున్నాము. అలాగైతే ఒక 2 కాయలు ఒక లిమిట్ సైజులో ఉండేవి ఒకటైతే 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి మా అమ్మ కోసింది, ఇంకోటి కోసుకున్నాము. ఒకటి సరిపోదులే, ఇంకోటి కోసుకున్నాము. అలాగైతే ఇంకా వీటిని కోయడానికైతే ఫ్రెండ్స్, ఇదైతే చూసేదానికి కింద అలా ఉన్నాయి కదా, ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటే అది మాత్రం తప్పు. కాళ్ళు అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, దీనికి కోయడం అయితే కొంచెం ఇబ్బంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఒక తీగ అనేది ఆ గుమ్మడికాయని మొయ్యగలదా అంటే చాలా కష్టము. కానీ తల్లికి బిడ్డ అనేది బరువు కాదు కదా ఫ్రెండ్స్, అలాగైతే మనం ఈ గుమ్మడికాయ చెట్టు ద్వారా తెలుసుకోవచ్చు మనము. అయితే ఒక లిమిట్ సైజులో ఉండే కాయలు 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొని ఇంకైతే దాన్ని కడిగేసి నీట్గా కడిగాం ఫ్రెండ్స్. అంటే దానిపైన అంతా బూడిదిగా ఉండింది కదా, అందుకే ఏమో బహుశా నాకు తెలిసి బూడిద గుమ్మడికాయ అని పేరు వస్తుంది దీనికి. బాగా అయితే నీట్గా కడుక్కున్నాం వాటిని. కడుక్కునేసి ఇంకైతే దానికి చెక్కు తీయాలి ఫ్రెండ్స్. చెక్కు తీసేది అయితే ఇబ్బంది అనుకున్నాను, ఏం లేదు, కొంచెం ఈజీయే చెక్కు తీసేదని. నీట్గా చెక్కు తీసుకునేసి దీన్ని అయితే బాగా శుభ్రంగా తుడుచుకునేయాలి ఫ్రెండ్స్. చెక్కు తీసుకునేసి తర్వాత మనం కొంచెం పీసులుగా అనేది తీసుకోవాలి. పీసులుగా అంటే మనకు తురిమేదానికి లిమిట్ సైజులో ఉండేటట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం తీసేయవచ్చు, దానిపైన అనేది తోలు బాగా తీసేయవచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. కానీ ఇది కొంచెం కండ లేకుండా తీసుకోవాలి మనము. కండ తీసేస్తామంటే ఇబ్బంది అవుతుంది హల్వాకి. ఇదైతే అయ్యో 2 కాయలు ఎక్కువ అవుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ దీంట్లో అయితే చుట్టూ తీయేసాను, ఇంకా కోసేసాను ఫ్రెండ్స్ చుట్టూ. దీన్ని అయితే సగంగా తీసుకునేసినాను. ఇంకా మధ్యలోది అయితే వేస్టేజ్ కాబట్టి మధ్యలోది కూడా తీసేయాలి మనము. అదైతే మధ్యలోది మనకి టేస్ట్ అనేది రాదు, పనికిరాదు. కొంచెం అయితే తీసేసాము. గింజలు అనేది కొంచెం ముదురుండాయి, ఎక్కువ అయితే లేదు. దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకునేసినాం ఫ్రెండ్స్. రెండిటికి లోపలిది అదేమి వేయాల్సిన అవసరం లేదు మనం హల్వాకి. తీసుకునేసి దీన్ని అయితే ఇంకా బాగా సన్నగా అంటే మనం తరుక్కునే విధంగానే ఉండొచ్చు ఫ్రెండ్స్. తరుక్కునే విధంగా అంటే కొంచెం ముక్కలుగా కోసుకునేయాలి. చూడండి, అదైతే కాయ చూసేదానికి ఎలా ఉన్నింది కదా పైన, అదే బూడిదిగా. కానీ మనం కోసే కొద్దీ దీన్ని అయితే నీట్గా అనేది వచ్చేస్తుంది మనకి. దీన్ని అయితే తీసేసి మనము 2 కాయలకి తీసేసాను. ఈ విధంగా పీసులు కోసుకున్నాను. తురిమేదానికి బాగుండాలి అనేసి. తురిమేది కూడా కష్టమే అనుకున్నాను ఫ్రెండ్స్, లేదు, చాలా మెత్తగా వచ్చేసింది తురిమేదానికి కూడా. ఇది మనకైతే ఈజీగా హల్వాకి తురుముకున్నామంటే బాగా ఉంటుంది. ముక్కలు అంటే కూర కాయ ఉంటుంది చూడండి రౌండ్గా, ఆ కాయ అయితే మనం ముక్కలుగా కోసేయవచ్చు. కానీ ఇదైతే తురుముకోవాలి. తురుముకుంటేనే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. తురుముకున్న తర్వాత అంటే తురుముకునేది అనేది ఒక మాదిరిగా తురుముకుంటే చాలు. ఈ మాదిరిగా అయితే తురుముకోండి. తురుముకోవాల్సిన తర్వాత ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయలు అయితే అది గుజ్జుకుంటే వాటరే ఫుల్గా ఉండింది ఫ్రెండ్స్, చాలా ఫుల్గా ఉండింది. అయితే వాటర్ అనేది ఒక గిన్నెకి తీసినాం మేము. చూడండి, ఇది తురుముతా అంటే కూడా వాటర్ ఊరుతా ఉంది, దాంట్లో ఊరి చాలా అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి చూసేదానికి మనము తురిమినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని పిండి వేసేసినామంటే చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఒక గిన్నె తురిమితే గిన్నె సగానికి వాటర్ అనేది వచ్చేసింది. నేనైతే ఏం చేశానంటే దాన్ని పిండి తనగిగా తీసుకునేయాలి, అలాగే వేయకూడదు హల్వాకి. పిండి చాలా పెండాలంటే నీళ్ళు లేకుండా పెండాలి ఫ్రెండ్స్. నీళ్ళు లేకుండా అంటే చాలా కష్టం కాబట్టి అక్కడక్కడ అనేది కొద్దిగా నిలుస్తుంది. మళ్ళీ దాన్ని చూడండి, ఒక గిన్నె ముక్కలు భాగం వచ్చేసింది నీళ్ళు అనేది. తర్వాత దీన్ని బాండల్లో వేసి ఒకసారి వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాండల్లో వేసి బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ కూడా వేయించుకున్న తర్వాత దీన్ని తీసి మళ్ళీ పిండాలి ఫ్రెండ్స్. బాగా పిండాలి. వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. వాటర్ ఉంటే మళ్ళీ చక్కెర వేస్తాం కదా, అప్పుడు కొంచెం మనకి హల్వా అనేది గట్టి పడదు, కొంచెం లూజ్గా అట్టే ఉంటుంది. హల్వా అంటే గట్టిగా ఉండాలి కదా. మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ పిండి వేసుకునేసినాం ఫ్రెండ్స్. ఇది వాటర్ అనేది లేకుండా పిండి వేసుకునేసి మళ్ళీ ఏం చేసామంటే ఈ మాదిరిగా కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉండేటట్టు పిండి వేసుకున్నాము. ఇది పిండి వేసుకున్న తర్వాత 2 సార్లు పిండాము. మళ్ళీ అనేది బాండలు బాగా నీళ్ళు లేకుండా దాన్ని కొంచెం అదే స్టవ్ మీద పెట్టి కొంచెం కడిగిన తర్వాత దీన్ని అయితే నెయ్యి వేసుకున్నాం. ఒక 3-4 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి నెయ్యి గట్టిగా ఉంటుంది. తర్వాత దీంట్లోనే ముందమాటి పప్పులు వేయించి పెట్టుకునేయండి పక్కన. ముందమాటి పప్పులు అనేది కొంచెం బంగారు కలర్లో వేయించి పెట్టుకుంటే మనకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేయించుకొని తనిగా పెట్టుకునేసిన తర్వాత అయితే దీంట్లో వేసేయండి ఫ్రెండ్స్. తురిమినాం కదా, బాగా పిండేసినాం వాటర్ లేకుండా, దాన్ని అట్టే వేసేయండి. నెయ్యిలో వేసి బాగా అనేది
చాలా బాగా కలబెడతా ఉండాలి ఫ్రెండ్స్. అంటే దగ్గరే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది మనకి. అడుగు పట్టిందంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది ఉండదు మనకి. బాగా కలబెట్టేసిన తర్వాత దాంట్లో పాలు పోయండి ఫ్రెండ్స్. మా దగ్గర అయితే పాలు ఉన్నాయి, మీగడ పట్టేసింది బాగా పాలు. ఎలాగో దానికి ఇంకా అవసరం కాబట్టి పోసేస్తామలే. అలాగనే చూడండి, బాగా అంటే బాగా కలబెడతానే ఉండాలి, దగ్గరే ఉండాలి. మనము దగ్గరే ఉండి కలబెడతా ఉంటే మనకైతే కింద మాడు పట్టదు ఫ్రెండ్స్. మాడు పట్టకుండా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక మాదిరికి బాగా అయిన తర్వాత చక్కెర అనేది వేసేయండి, తగినంత చక్కెర. అప్పటికి చూడండి దాంట్లో కొంచెం వాటర్ వస్తుంది. చక్కెర అనేది వేసి బాగా కలబెడతా ఉండండి ఫ్రెండ్స్. కలబెడతా ఉండి అడుగు పట్టనీయకుండా చూస్తూ ఉండండి. అంటే మనం సిమ్లో పెట్టేవచ్చు, ఎక్కువ పెట్టేసినామంటే ఇబ్బంది అవుతుంది. సిమ్లో పెట్టేసి కలబెడుతూనే ఉండాలి. కలబెట్టేసిన తర్వాత అంటే దీనికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మనకి ఇష్టమైన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మాకైతే ఆరెంజ్ కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసేసిన తర్వాత బాగా అంటే మళ్ళీ దాన్ని బాగా కలబెట్టాము. ఎందుకంటే కలర్ మొత్తం హల్వాకి అంతా కలబెట్టాలి అవ్వాలి కదా, కాబట్టి బాగా కలబెట్టాము. కలబెట్టేసి మూత వేయొద్దండి ఫ్రెండ్స్. మూత వేసేసినారంటే మీకు ఆ మూతలో ఉండే ఆవిరి దిగి 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 మళ్ళీ మనకు హల్వా అంటే ఎక్కువ టైం మంట ఎక్కువ అవుతుంది, గ్యాస్ ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మనం తట్ట అనేది తీసేసి పక్కన పెట్టేయండి. తగినంత నెయ్యి వేస్తూ ఉండండి దాంట్లో, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి వేస్తూ ఉంటే. అదేవిధంగా కలబెడుతూనే ఉండండి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే నెయ్యి అనేది కొంచెం పైకి వచ్చేసి అలా కనిపిస్తూ ఉంటే దగ్గర పడినట్టు అర్థం మనకి. అలాగైతే బాగా కొంచెం మనం వేయించాలంటే బాగా దాన్ని స్టవ్లో కలపెడుతూ ఉండాలి బాండ్ల పైన. చూడండి, ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చేసింది చూడండి హల్వా. అయ్యో వావ్, నాకైతే చాలా ఇష్టం. తీపి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందులో హల్వా అంటే ఎవరు ఇష్టపడకుండా ఉండరు నాకు తెలిసి. ఈ కాయతో అయితే హల్వా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే టేస్ట్ ఎప్పుడు వదలరు. మళ్ళీ దాంట్లో ముంతమాడ పప్పు అయితే వేసి అంతా కొంచెం సరిపోయింది. ఇంకా దించేసాము. మా అమ్మకైతే ఇచ్చే కాడికి సూపర్ అంటే సూపర్ అనేది. మళ్ళీ తర్వాత మా చెల్లి కూతురికి ఇచ్చాము. ఇచ్చే కాడికి సూపర్ మమ్మీ అని చెప్పింది. మీరు కూడా నచ్చితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.